హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీ 2020 నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ నోటిఫికేషన్స్, ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినవి. ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీకు డైలీ జాబ్ అప్డేట్స్ వివరాలు తెలియాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ తీసుకుంటే ఇందులో ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా ఆఫీసర్స్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మొత్తం డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ బదులు వేరే వారు అప్లికేషన్ ఎవరైనా సబ్మిట్ చేస్తున్న వారైతే వారికి మీ వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మనకి డిగ్రీ, తర్వాత పీజీ ఉన్న, మీకు అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎప్పుడు పాస్ అయ్యారు, ఆ డేట్, మంత్, ఇయర్, పర్సంటేజ్ అంతా, ఏ సబ్జెక్ట్ చదువుకున్నారు, ఆ ఇన్ఫర్మేషన్. తర్వాత ఎక్స్పీరియన్స్. కొన్ని పోస్టుల ఎక్స్పీరియన్స్ అవసరము, కొన్ని పోస్టుల ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసేలాగుంటే ఏ కంపెనీలో పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆ డేట్స్, మీరు చేసిన వర్క్ ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్, మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. వాటి సైజెస్ ఏంటి, ఇమేజ్ ఎలా మోడిఫై చేసుకోవాలని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, అదేవిధంగా ఫీజు పే చేయాలన్నా, అప్లికేషన్ మీరు ఎడిట్ చేసుకోవాలన్నా చివరి తేదీ వచ్చి 21 జూలై. ఇక ఎగ్జామినేషన్ మనకి ప్రిలిమ్స్ వచ్చి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ మనకి ఫోటోగ్రాఫ్, ప్రిఫరబుల్లీ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే బెటర్, రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. తర్వాత సిగ్నేచర్, మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అది కూడా బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ వైట్ పేపర్ మీద వేయండి. తర్వాత డిక్లరేషన్, అది కూడా మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. సో మనకి ఈ విధంగా ఉంటుంది. అది ఈ బాక్స్లో ఉంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఒక వైట్ పేపర్ మీద మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వారు మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ డాష్బోర్డ్లో మీ పేరు రాయండి. రాసి మనకి ఆ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, ఈ డిక్లరేషన్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ మీకు ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. సో ఒక శాంపుల్ ఫోటో తీసుకున్నాను. ఇది నోటిఫికేషన్ సైజ్ ప్రకారం మనకి ఇది 200x230 పిక్సెల్ సైజులో ఉండాలి. సో ముందుగా నేను ఈ ఫోటోని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్ అంటాను. ఆన్లైన్లో ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇది ఎంఎస్ పెయింట్, ఇది రీసెర్చ్లోకి వెళ్ళండి, పిక్సెల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో టిక్ తీసేయండి. ఇక్కడ మీరు 200x230. సో ఈ విధంగా వచ్చేసింది. తర్వాత మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని జేపీజీ ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్ మీద మీరు నేమ్ ఇవ్వండి, ఫోటో అని చెప్పేసి సేవ్. ఇక్కడ తర్వాత మనకి ఫోటోగ్రాఫ్, ఇది సిగ్నేచర్ చూసుకుంటే మనకి 10 KB నుంచి 20 KB సైజ్ మధ్యలో ఉండాలి. డైమెన్షన్ మనకి 140x160. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చూపిస్తాను. నేను రీసెర్చ్లోకి వెళ్ళి పిక్సెల్ తీసుకుని ఇక్కడ మీరు 140x60 అంటే సో మనకి ఈ సైజ్, అంటే ఈ గ్యాప్లో మీరు మీ సైన్ అనేది ఉండాలి ఇమేజ్. తర్వాత రీసెర్చ్లోకి వెళ్ళి పిక్సెల్ తీసుకుని మీరు 240x240, ఇది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో మీరు స్కాన్ చేసిన ఇమేజ్ని క్రాప్ చేసుకోండి. ఇక్కడ మనకి క్రాప్ ఆప్షన్ ఉంది. ఇది తర్వాత రీసెర్చ్లోకి వెళ్ళి పిక్సెల్స్ ఈ టిక్ తీసి 800x400, ఇది మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. తర్వాత నీట్గా క్రాప్ చేసుకుని మీరు చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది, మనకి ఫోటోషాప్లో మీకు రావట్లేదు, లేకపోతే దీంట్లో కూడా మీకు సరిగ్గా ఇబ్బంది అవుతుందన్న ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది. అదేంటంటే పిక్రీస్. ఈ వెబ్సైట్లోకి మీరు ఆ ఇమేజ్ చూపిస్తాను మీకు. మీ ఇమేజ్ని మీరు డ్రాగ్ చేసి ఇక్కడ ఈ ప్లేస్లో వదిలేయండి. కంటిన్యూ టు ఎడిట్ పిక్చర్ అనండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా సైజెస్ వస్తాయి. మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఫార్మేట్లో మీరు ఆప్షన్స్ ఇవ్వాలి, వాటి యొక్క క్వాలిటీ ఏంటి. తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ సైజులకు వెళ్ళండి. మనకి నోటిఫికేషన్ సైజ్ ప్రకారం మీకు విడ్త్, హైట్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఈ పిక్సెల్స్లో కావాలా, పర్సంటేజ్లో కావాలా, ఏ ఫార్మేట్ కావాలో పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ మీరు ఇమేజ్ అని మాడిఫై చేసుకోవచ్చు. సో తర్వాత
ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఓపెన్ చేసిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఫస్ట్ కింద లాస్ట్లో ఉండేది నోటిఫికేషన్ లింక్, తర్వాత స్కేల్ 2 స్కేల్ 3 ఆఫీసర్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్. 3 పోస్టులకి మనకి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ లింక్స్ అని ఇచ్చారు. తర్వాత స్కేల్ 1, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. సో ఒక పోస్ట్ క్లిక్ చేస్తున్నాను, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ది పేజ్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ కొత్తగా అప్లై చేసేవారందరూ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, మీ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నా సరే మీకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా కూడా ఉంది. సో వన్స్ మీకు కింద హౌ టు అప్లై ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎలా ఫాలో అవ్వాలి, వాటి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పూర్తి సమాచారం ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే కంటే ముందు ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చదవండి. తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ మనం క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఇది మనకి 6 స్టెప్ ప్రాసెస్. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ పేరు అంతా ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్, అదే మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్, మీ మీ టోటల్ మీ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ సెంటర్, కాంటాక్ట్ అడ్రస్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చేసుకుని అప్లోడ్స్ అంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో ముందుగా మీ 10th క్లాస్లో ఏ విధంగా మీ నేమ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయో అలా ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. అతను మీకు ఒక అలర్ట్ వస్తుంది. ఏంటంటే మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తారు లేదా, ఎందుకంటే మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి క్లియర్గా ఎంటర్ చేస్తే ఓకే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది ఈ విధంగా. ఇందులో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. ఈ రెండు సేవ్ చేసి పెట్టుకోండి. సో వన్స్ మీకు ఇక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మీకు వచ్చేసింది. మీరు అప్లికేషన్ సడన్గా చేద్దామని మధ్యలో పవర్ ఫెయిల్యూర్ అయింది లేదా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మీరు చేయలేకపోయినా సరే మళ్ళీ మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేయవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈమెయిల్ చెక్ చేసుకోండి, మీ ఈమెయిల్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ పక్కనే వస్తుంది, కరెక్ట్ సైజ్ మెయింటైన్ అయితే. తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. మన తర్వాత ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ప్రిఫరెన్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ సంబంధించి. సో ముందుగా మీ కమ్యూనిటీ మొత్తం పర్సంటేజెస్ అన్ని ఎంటర్ చేసేయండి 1 by 1. తర్వాత మీరు ఇంతకుముందు ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఏమో రాశారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ రాసిన వారు ఉంటే ఇక్కడ ఎస్ పెట్టి ఎన్ని అటెంప్ట్ చేశారు అంటే ఒకసారి రాసారా, 2 సార్లు రాసారా. మనకి స్టార్టింగ్లో 2011-12 ఇప్పుడు స్టార్టింగ్లో మనకి స్టార్ట్ అయింది ఇంతకుముందు. సో అప్పటి నుంచి డిఫరెంట్ సిరీస్ ప్రజెంట్ మనకి 9 జరుగుతుంది. 1, 2, 3 డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఎగ్జామ్ జరిగింది. ఎవరన్నా రాసుంటే అవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏది రాశారో. తర్వాత మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు, ఏపీనా, తెలంగాణ. తర్వాత ప్రిలిమ్స్ సెంటర్ ఏంటి, మెయిన్ సెంటర్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇంకా డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ అడ్రస్ మొత్తం అంతా ఎంటర్ చేయండి. ఇది ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ సంబంధించి పర్మనెంట్ అడ్రసా, కమ్యూనికేషన్ అడ్రసా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక అప్లికేషన్ మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు వ్యాలిడ్ డీటెయిల్స్ బటన్ ప్రెస్ చేస్తే అది చెప్పేస్తుంది. మీకు ఏమైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, లేకపోతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. తర్వాత సేవ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా వెరిఫై అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, మీ గ్రాడ్యుయేషనా, పీజీయా, అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అన్ని ఎంటర్ చేయండి. ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎన్ని, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఆ గ్రేడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అడుగుతుంది. ఎస్ పెట్టి ఉంటే ఎస్ పెట్టి, లేకపోతే నో పెట్టిన ఇక్కడ మీరు ఏం 35 క్యారెక్టర్స్ లోపల మీరు ఎంఎస్ ఆఫీసా ఏం చదువుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. సో మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగుగా, ఉర్దూ మీరు సెలెక్ట్ చేసుకుని ఏం చదువుకున్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్, ఇది మ్యాండేటరీ ఏమి కాదు. కొన్ని పోస్టులకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మిగతాటికి లేవు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీరు ఏం వర్క్ చేస్తున్నవారా. సో తర్వాత మీకు ఏమన్నా చేసిన వర్క్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంత్స్ ఎన్ని, డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఏమేమి డ్యూటీ చేశారు, పూర్తి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే వేరే కొంతమంది 2-3 కంపెనీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ యాడ్ మోర్ బటన్ ఉంది, అది క్లిక్ చేయగానే మీకు ఇంకో కాలం యాడ్ అవుతుంది ఎక్స్పీరియన్స్ సంబంధించి, అది కూడా ఎంటర్ చేయండి. మీకు వద్దు అనుకుంటే రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది. సో ఒకటి మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది. తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, ప్రజెంట్ ఏమి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. ఇంతకుముందు అయితే ఎనేబుల్ చేస్తుంది మనకి ఆన్లైన్లో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ వల్ల ఇవ్వట్లేదు ఇది. సో తర్వాత మీకు ఎన్ని లాంగ్వేజ్లో వచ్చి మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. వ్యాలిడ్ డీటెయిల్స్ అని బటన్ ప్రెస్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, సో మీకు ఏ బ్యాంక్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ప్రిఫరెన్స్ మీరు మీకు ఏది కావాలో సెలెక్ట్ చేయండి. ఇక్కడ వస్తుంది బ్యాంక్స్.
తర్వాత వ్యాలిడ్ డీటెయిల్స్ బటన్ ప్రెస్ చేయండి, సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత మీకు ప్రివ్యూ వస్తుంది, మీరు ఏమైతే ఎంటర్ చేసే డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ వస్తుంది, దీనికి మీరు డిక్లరేషన్ టిక్ చేయాలి, మీరు ఎంటర్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో టోటల్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి, మీ లాంగ్వేజ్ ఏమేమి సెలెక్ట్ చేశారో. ఇక్కడ మీకు డిక్లరేషన్ టిక్ చేయాలి, పైన ఫోటో దగ్గర కింద సిగ్నేచర్ ఉంటుంది బాటంలో, అక్కడ డిక్లరేషన్ టిక్ చేయాలి. తర్వాత ఈ డిక్లరేషన్ మొత్తం 3 డిక్లరేషన్ టిక్ చేసి మీరు ఫైల్ అండ్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఓకే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీరు డాక్యుమెంట్స్ అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. మీకు ఈ విధంగా ఒక అలర్ట్ వస్తుంది, అప్లోడ్ చేసిన తర్వాత కరెక్టా కాదని చెప్పేసి ఇమేజ్ ఏమైనా బ్లర్ ఉంటే మీరు క్లియర్ చేసి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయండి. అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా సేమ్ ఆ ఇమేజ్ కూడా ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. తర్వాత మీరు సేవ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది అనమాట మీకు. ఆ విషయం మీరు డేటా కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదా, ఎటువంటి మోడిఫికేషన్స్ కానీ ఎడిటింగ్ ఆప్షన్ తర్వాత ఉండదని చెప్పేసి. సో అన్నీ క్లియర్గా ఉంటూ ఓకే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత పేమెంట్ కనిపిస్తుంది ఇక్కడే ఒక చూడండి. ఇవి మీరు వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్సైట్ లాగిన్ అయ్యి ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ కానీ చాలా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీను గుర్తుంచుకోండి, అప్లికేషన్ ప్రింట్అవుట్ కోసం మీరు పెట్టిన కేటగిరీ బట్టి మీకు ఫీజు చూపిస్తుంది. ఫీజు మీరు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే చివరి రోజులు చేసే ముందు ఏమవుతుంది, ఇక్కడ ఈ కోడ్స్ సరిగ్గా రావు, సెక్యూరిటీ కోడ్, ఆ కోడ్ లేకుండా మీరు నెక్స్ట్ వెళ్ళలేరు. సో ఇక్కడ పక్కన రీఫ్రెష్ బటన్ ఉంటుంది, అది చేయండి. సో మ్యాక్సిమం తొందరగానే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి, చివరి వరకు వద్దు. సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అలర్ట్ వస్తుంది, మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారు లేదని చెప్పేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకి పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ విత్ పిన్, నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డ్స్, వ్యాలెట్స్, క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా మనీ అని పే చేసుకోవచ్చు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు బ్యాంక్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ ఇక్కడ లిస్ట్లో లేకపోతే కింద డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో అందులో మనకి డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి, మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఎంత మనీ చూపిస్తుంది మనీ అనేది మీరు పే చేసేయండి. సో వన్స్ మనీ పే చేసిన తర్వాత మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని మొత్తం టోటల్గా ఇక్కడ వచ్చి మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అంటే మీరు ఏమైతే ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో పూర్తి అప్లికేషన్ వస్తుంది. ఒక కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి, ఒక కాపీ మెయిల్ పంపించుకోండి పీడిఎఫ్ ఫార్మాట్లో ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఇది ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.